హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇగో చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో. అంటే చిన్న సైజ్ అయినా సరే వాళ్ళకి చెస్ట్ అనేది జారిపోకుండా, అలాగే లూజ్ అనేది వచ్చేయకుండా మన స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేనైతే వీడియోలు చేసి పెడతానండి. సో, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అనేది ఎలా కుట్టాలో చెప్తానండి. అయితే ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్‌కి పైపింగ్ వేసేస్తున్నాను అనమాట. లోడింగ్ పైపింగ్‌లో రావాలంటే ఫస్ట్ అయితే లైనింగ్‌కి పైపింగ్ అనేది వేసేయండి. ఈ పైపింగ్ క్రాస్ పట్టి తీసేసుకొని మిడిల్‌లోన 12 నెంబర్ థ్రెడ్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, నార్మల్ పాదంతో వేసేయవచ్చు అనమాట. ఇలాగ ఎదురెదురుగా పెట్టేసుకొని వేయండి, లేదంటే ఉల్టా సీదా పడిపోద్ది. సో, చూడండి. తర్వాత వచ్చేసి ఈ ఈ క్లాత్లు ఉన్నాయి కదండి, ఈ ఒరిజినల్ అనేది పైన పెట్టేసేయండి. అంటే మనకి ఎదురుగా ఉండేటట్టుగా చూసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఇలాగా ఉల్టాలో పెట్టండి. చూసారు కదా! ఈ విధంగా ఆపోజిట్లో పెడితే కరెక్ట్‌గా వస్తదనమాట. సో, అయితే ఇప్పుడు చూడండి, ఇందాక పైపింగ్ వేసాం కదండి, ఆ పైపింగ్ మీదే కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. అయితే ఇది కట్ చేయకుండా మళ్ళీ ఇంకోటి కూడా ఇప్పుడే వేసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి. కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది. కన్ఫ్యూజ్‌గా లేకుండా ఉండాలంటే మనము ఫస్ట్ కుట్టింది కట్ చేయకుండా అలా వదిలేసి తర్వాత రెండోది సేమ్ ఇదే లెవెల్‌లో కుట్టేసామనుకోండి, మనకి ఇటువైపు 2 ఒకవైపు రాకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. సో, చూసారు కదా! ఈ విధంగా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ మన వైపు పెట్టానండి ఎదురుగా. పైన లైనింగ్ పెట్టాను. లైనింగ్‌కి ఆల్రెడీ నేను పైపింగ్ అనేది జాయిన్ చేశాను. మీకు ఫస్ట్ కనిపించింది కదా! అది లోడింగ్ పైపింగ్ అండి. ఇదైతే లోపలికెళ్ళిపోద్ది. సో, ఎక్స్ట్రా క్లాత్‌ని ఇదంతా కట్ చేసి చిన్న చిన్నవి కట్స్ అనేవి పెట్టేసుకున్నాము. అట్లా కటింగ్ చేసేటప్పుడు మాత్రము థ్రెడ్ కట్ అయిపోకుండా చూసేసుకోండి. సో, తర్వాత వచ్చేసి ఇగోండి థ్రెడ్ పక్కనే ఈ విధంగా కుట్టేసుకొని థ్రెడ్ పక్కనే వచ్చేసామనుకోండి, అది బాగా కనిపిస్తది. ఆ ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటది. పైపింగ్ అనేది బాగా వస్తదండి. దీనికి నేనైతే గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను. సో, ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ కలర్ అనేది శారీలో ఉందండి. అందుకోసం నేనైతే ఆ కలర్ తీసుకొని పైపింగ్ వేసాను. సో, ఎప్పుడైనా సరే పైపింగ్ వేసేటప్పుడు లోడింగ్ పైపింగ్‌లోనైతే ఈ విధంగా ముందుగా జాయిన్ చేసేయకూడదనమాట. ఫస్ట్ లైనింగ్‌కి మనము ఆ పైపింగ్ కుట్టేసినాక అప్పుడు మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేయాలి. పైపింగ్ ఎప్పుడైనా లోడింగ్ పద్ధతిలో వేయాలంటే. అది లేదు నార్మల్‌గా వేసేసుకోవచ్చు అంటే ఈ 2 ముందుగానే జాయిన్ చేసేయడమే. గమ్ముతోనైనా లేదంటే మిషన్ మీదైనా సరే. ఇప్పుడైతే మొత్తము మనం కుట్టేసినాక నీట్‌గా కరెక్ట్‌గా వచ్చిందా లేదని చూసుకొని హెచ్చుతగ్గులు ఏవైనా ఉంటే కట్ చేసేయాలి. ఇలా కరెక్ట్ నీట్‌గా ఇలా పెడితేనే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. ప్లస్ షేప్ అనేది బావుంటదండి. ఇందాక చూసారు కదా! నేను చిన్న చిన్నవి ఎట్లా పెట్టానో ఆ విధంగా. తర్వాత క్రాస్‌గా వేయాలంటే ఇందాక ఈ విధంగా వేసేయడమే. లేదంటే ఈ విధంగా చిన్నది కప్పు షేప్‌లో రౌండ్‌గా రావాలంటే ఇక్కడ నుంచి ఇలా తెచ్చేసి ఇక్కడ ఆపేసి కొంచెం మీదకి ఇలా లాగేయడమే. లాగితే ఈ షేప్‌లో వస్తది. మరీ షార్ప్‌గా రాదు. అలాగని మరీ రౌండ్‌గా రాకుండా ఈ షేప్‌లో వస్తది. అంటే వీళ్ళ చెస్ట్ అనేది చిన్నదేలెండి. అంటే 32 సైజే కాబట్టి వీళ్ళకైతే నార్మల్‌గా ఇట్లా వచ్చిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఆపోజిట్‌లో చంకలో ఉండే డాటు, ఈ 2 డాట్‌ల మిడిల్‌లోన ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి డాటు. అయితే ఈ డాట్ ఎప్పుడైనా సరే కొంచెం కిందకి కుట్టాలి కానీ పైకైతే ఎప్పుడు కుట్టకండి. అలాగైతే ఫినిషింగ్ అనేది పాడైపోద్దనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్‌లండి. ఈ షేప్ బెల్ట్‌కి వచ్చేసి ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టేసాను. తర్వాత వచ్చేసి ఈ మిడిల్‌లోన ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట. పైన లైనింగ్ పెట్టేసి కుట్టాలి. ఇగో చూసారా? ఈ విధంగా ఫస్ట్ సెట్ చేసేసుకోండి ఎప్పుడైనా సరే. ఇగోండి ఇట్లా చివరి వరకు ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. కుట్టేసుకొని వచ్చినాక ఇప్పుడు ఇక్కడ లైనింగ్ యాడ్ చేయండి. లేదు మనము 2 సార్లు ఇంత అవసరం లేదు అంటే మాత్రం ఫస్ట్ ఒరిజినల్ పెట్టండి. షేప్ బెల్ట్ అనమాట. తర్వాత ఈ మెయిన్ పార్ట్ పెట్టాలన్నమాట, ఫ్రంట్ పార్ట్. ఆ మీదని ఈ లైనింగ్ పెడితే ఒక కుట్టుతోనే అయిపోద్ది. లేదంటే ఇప్పుడు నాలాగా 2 కుట్లు అక్కడెయ్యాలి, మళ్ళీ ఇక్కడ ఒకటి వేయాలి. మీకు ఏ విధంగా కావాలో చూసుకోండి. అంటే ఫ్రెషర్స్ కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే దేనికదే మనం కుట్టి చూపించాను కదా! అందుకోసమండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫస్ట్ ఆల్రెడీ ఒక పార్ట్ రెడీ చేశాం కదా! దానికి తాళిపట్టి అనేది వేస్తున్నాను అనమాట. ఈ తాళిపట్టికి వచ్చేసరికి ఫస్ట్ లైనింగు, తర్వాత దాని మీద కొంచెం గట్టి క్లాత్ ఏదైనా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ క్లాత్ అనేది చిరగదు. లేదంటే అక్కడ పగిలిపోయినట్టుగా ఉంటదనమాట. ఇగో చూసారా? ఇట్లా కుట్టేసాక మళ్ళీ వెనక వైపు తిప్పేయండి. తిప్పేసి ఈ పక్కన ఇంకో కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇగో చూసారు కదా! ఇట్లా ఈ చివరికి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసేయండి. ఇగోండి ఇట్లా.
సో నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన ఇంకో కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి చూసారా, ఒకటైతే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనము దీనికి నెక్ అనేది పైపింగ్ వేసేసాం కాబట్టి తర్వాత వేయనవసరం లేదనమాట. సో ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. రెండోది కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా ఫస్ట్ జాయిన్ చేసేసాం కదా, తర్వాత చిన్న చిన్న కట్స్ ఇట్లా పెట్టేసుకోండి. లేదంటే కొంచెం పెద్ద పెట్టేసామనుకోండి, థ్రెడ్ కట్ అయిపోయింది అనుకోండి, బ్లౌజ్ అనేది పాడైపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి పైపింగ్ పక్కన ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. సో చూసారు కదా, అలాగైతే మనకి పైపింగ్ క్లాత్ అనేది నీట్గా కనిపిస్తుంది. లేదంటే ఆ బ్లౌజ్ పీసే పైపింగ్ మీదకి ఒక్కొక్కసారి లూజ్గా ఉన్నప్పుడు ఎక్కేస్తుంది అనమాట. అందుకోసం ముందుగా అయితే కుట్టు అనేది వేసేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు ఇలాగ జాయిన్ చేసేసుకొని వచ్చేయండి. మిషన్ మీద జాయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పైపింగ్ వేసాం కదా ముందుగా లోడింగ్ పద్ధతిలో, అందుకోసం. లేదంటే నార్మల్గా గమ్ముతోనైనా జాయిన్ చేసేసుకోవచ్చండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, క్లాత్ని కట్ చేసి ఇక్కడ డాట్ దగ్గర చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఆల్రెడీ లైనింగ్ ఉంటుంది కదా, దాని ప్రకారం కుట్టేయవచ్చు. లేదంటే మెయిన్ క్లాత్కి చిన్న కట్స్ పెట్టేసుకుంటే పర్వాలేదండి. సో ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విధంగా అనమాట. తర్వాత డాట్స్ వేసుకోవాలండి. డాట్స్ వచ్చేసరికి మెయిన్ డాట్ ఏమొచ్చి ఇలాగా స్ట్రైట్గా అంటే క్రాస్గా ఇట్లా వేసేసామనుకోండి నార్మల్గా వచ్చేది. అది కొంచెం అక్కడ కరువులా తిప్పామనుకోండి కొంచెం రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. చాలా నీట్గా కనిపిస్తుంది అండి బ్లౌజ్ అనేది. సో తర్వాత వచ్చేసి ఇగో చంక్లో ఉండే డాటు, ఈ రెండు డాట్కి మిడిల్లోన ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ అనేది మరి పైకి వచ్చకుండా కొంచెం కింది సైడ్ అయినా రావచ్చు, కానీ మరి పైకి అయితే రాకుండా చూసుకొని కుట్టేసుకోండి. సో చూసారు కదండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ రెండో దానికి కూడా షేప్ బెల్ట్ జాయింట్ ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ పెట్టేస్తాను అనమాట. తర్వాత మిడిల్లోన ఇట్లా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టాను. మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఒకటి తర్వాత ఒకటి కుడుతున్నానండి. లేదంటే చెప్పాను కదండి, ముందు మెయిన్ క్లాత్ పెట్టేసుకొని మిడిల్లోని ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఈ పైన ఇట్లా పెట్టేసి మూడు కలిపి ఒకసారి ఇలాగ ఒక స్టిచ్ వేసుకొని వచ్చేవచ్చండి. కాకపోతే కొంచెం బిగినర్స్కి అయితే ఈజీగా అర్థం కావాలని చెప్పేసి నేను ఆ విధంగా కుడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టియండి. అంటే దీని హైటు సరిపోయిందండి, అందుకోసం ఇట్లా కుట్టేస్తున్నాను. లేదు కొంచెం ఎక్కువ ఉంటే మాత్రము ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. లేదంటే ఖర్చు అనేది లోపల సైడ్కి వెళ్ళిపోయేటట్టుగా చూసేసుకొని కుట్టుకుంటే సరిపోద్దండి. సో ఇది చూసారు కదండి, ఈ విధంగా అనమాట. నీట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మనము హుక్స్ పట్టి కట్టేసి కుడతాం కదండి, ఈ కుట్టినాక కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం ముందుగానే చూసుకోవాలి. సో హుక్స్ పట్టి వచ్చేసి ఇవ్వండి, నేను క్రింది సైడ్ నుంచి ఇట్లా కుడుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అలవాటు ఉంటుందండి. నేనైతే ఈ విధంగా కుడుతున్నాను. ఎక్కువ మంది ఆంధ్ర వైపు అయితే ఇట్లానే కుడతారు. సో ఇక్కడైతే కొంచెం ప్రిల్ అనేది ఇచ్చేసినాక ఇలాగా వచ్చేయండి. ఇవ్వండి చూసారు కదా, ఇలా కుట్టు వేసుకొని చివరి రఫ్ అనేది చేసేయండి. తర్వాత వచ్చేసి ఇట్లా ఇది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఈ పైన నుంచి ఒక కుట్ట అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా. సో తర్వాత బ్యాక్ సైడ్ తిప్పండి. బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ ఎడ్జ్ని అనమాట, ఈ చివరిని ఇంకో కుట్ట అనేది వేసేసుకొని వచ్చేయండి. ఫైనల్ లుక్ అనేది మీకు చూపిస్తానండి. అంటే రెండు కూడాను కరెక్ట్ లెవెల్లో వచ్చేయా లేదనేసి ఒకసారి చూసుకోవడమే అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను వెనక వైపు తిప్పేసి హుక్స్ పెట్టి అనేది ఎడ్జ్ అనేది క్లాత్ మీద కుట్టానండి. తర్వాత ఈ రెండు కరెక్ట్గా ఇట్లా పెట్టేసి చూసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేవైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేసి పెడతాను. ఇగోండి చిన్న సైజ్ అయినా సరే చాలా నీట్గా వచ్చేసింది. థ్యాంక్ యూ.